నమస్తే, వెల్కమ్ టు ఈఎఫ్ఎస్ అకాడమీ. ఇవాళ మనం గ్లోబల్ ఒలింపియాడ్ 4th క్లాస్ సైన్స్ ఫస్ట్ చాప్టర్ అడాప్టేషన్స్ ఇన్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేశాము. స్ట్రక్చర్ ఆఫ్ ఎ లీఫ్, హౌ డు ప్లాంట్స్ మేక్ ఫుడ్, కాన్సెప్ట్ 2 అడాప్టేషన్స్ ఆఫ్ ప్లాంట్స్, డిపెండెన్స్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గురించి. దీని గురించి ఫస్ట్ మనం ఒక మైండ్ మ్యాప్ ఇచ్చాము, ఎట్ ఏ గ్లాన్స్ అనమాట. ఈ చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అనేది ఈ మ్యాప్లో మనం కంప్లీట్గా తెలుసుకోవచ్చు. దీని తర్వాత మనం ఇంట్రడక్షన్ ఇచ్చాము. ఇంట్రడక్షన్ మీన్స్ రీక్యాప్చులేషన్ ఆఫ్ బిఫోర్ క్లాసెస్. ఆల్రెడీ 3rd క్లాస్లో వాళ్ళు ప్లాంట్స్ గురించి చదువుకున్నారు కాబట్టి దాని గురించి ఎట్ ఏ గ్లాన్స్ కొన్ని పాయింట్స్ చెప్తాము. ఇది చెప్పేసి వాళ్ళకి ఒకసారి రీకాల్ చేసేసి కనెక్టివిటీగా మనం కాన్సెప్ట్ 1లోకి వెళ్దాము. కాన్సెప్ట్ 1లో మనం స్ట్రక్చర్ ఆఫ్ ఏ లీఫ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. బిఫోర్ క్లాసెస్లో మనం ఆల్రెడీ స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్ గురించి మాట్లాడాం కాబట్టి ఇక్కడికి వచ్చే వరకు స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్లో కొంచెం డెప్త్గా డిస్కస్ చేస్తాము. ప్రతి పార్ట్ గురించి ఒక్కసారి రిమైండ్ చేయండి. ఆల్రెడీ 3rd క్లాస్లో చదువుకున్నారు, ఈజీగా అర్థమవుతుంది. పార్ట్స్ ఆఫ్ ఏ ఫ్లవర్ గురించి ఇచ్చాము. పార్ట్స్ ఆఫ్ ఏ ఫ్లవర్ అనేది కొత్తది కాబట్టి ఇక్కడ ఎక్కువ టైం తీసుకోండి. లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ట్రై చేయండి. మనం ఆల్రెడీ ప్లాంట్స్ గురించి పార్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఫ్లవర్ పార్ట్స్ గురించి కూడా లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వచ్చే వరకు మనకి ఇక్కడ ప్లాంట్స్ని ఎలా యూజ్ చేస్తాము, మనం ఏ రకంగా యూజ్ చేస్తాము, ఎన్ని రకాలుగా యూజ్ చేస్తాము అనేది బ్రీఫ్గా ఇచ్చాము. అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీని తర్వాత మనకు వచ్చే వరకు హౌ డు ప్లాంట్స్ మేక్ ఫుడ్, ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది కూడా చాలా కొత్త కాన్సెప్ట్, పిల్లవాడికి ఎక్కువ టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. కండిషన్స్ నీడ్ ఫర్ ఫోటోసింథసిస్ ఎలా చేసుకుంటాయి, ప్లాంట్స్ ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి అనేది ఇక్కడ చాలా బ్రీఫ్గా ఇచ్చాము. కాబట్టి దీన్ని కూడా ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అనేది ఈ క్లాస్లో కొత్తది కాబట్టి కంపల్సరీ స్ట్రెస్ చేయాలి, తప్పదు. నెక్స్ట్ అలానే ఆ ప్లాంట్స్ నుంచి వచ్చే ఫుడ్ మనకి ఎలా యూజ్ చేస్తాము, ఎన్ని రకాల ఫుడ్స్ వస్తున్నాయి అనేది ఎట్ ఏ గ్లాన్స్ మళ్ళీ ఇక్కడ ఒకసారి రివైజ్ చేశాము. ఇవి ఆల్రెడీ 3rd క్లాస్లో చదివారు. కొంచెం కొన్ని కొత్త పాయింట్స్ యాడ్ అయ్యి 4th క్లాస్లో మళ్ళీ ఒకసారి చదువుకుంటారు. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇస్తాము, లైక్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ లాగా. వీటిని ఒకసారి చదువుకోమని చెప్పండి, మనకి రెగ్యులర్ క్లాసెస్లో కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ 1 మీద లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 3 క్వశ్చన్స్ అనేవి మనకి ఓన్లీ మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. లెవెల్ 2 వచ్చేసరికి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ మల్టీ కరెక్ట్, స్టేట్మెంట్, మ్యాట్రిక్స్ మ్యాచ్, కాంప్రహెన్షన్. ఈ 4 రకాలు ఉంటాయి కాబట్టి ఇవి 4 టైప్స్ కూడా ఆల్రెడీ 3rd క్లాస్ చదివి ఉన్న పిల్లలైతే ఈఎఫ్ఎస్ ఫాలో అయినట్లయితే ఈజీగానే ఉంటుంది. న్యూ స్టూడెంట్స్కి మాత్రం ఇవి కొంచెం కొత్తవి, మళ్ళీ ఒకసారి ఈ క్లాస్లో కూడా స్ట్రెస్ చేసి చెప్పాల్సి ఉంటుంది. వీటిల్లో మనం లెవెల్ 1 కానీ లెవెల్ 3 కానీ వాళ్ళకి హోంవర్క్ కింద కూడా అసైన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కాన్సెప్ట్ 2 అడాప్టేషన్స్. ఈ అడాప్టేషన్స్ అనేవి కొన్ని మాత్రమే మనం ఆల్రెడీ 3rd క్లాస్లో డిస్కస్ చేసాము. ఒక్కసారి రివైజ్ చేస్తే ఇక్కడ మనం కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి మనం యాడ్ చేయడం జరిగింది. కొన్ని టెరెస్ట్రియల్ ఏంటి, ల్యాండ్ ఏంటి, ఇలా కొంచెం టిపికల్ వర్డ్స్ వాడాము. వీటిని మనం స్ట్రెస్ చేసి చెప్పాల్సిందే, తప్పదు, టైం టేకింగ్ కాబట్టి కొంచెం స్ట్రెస్ చేయాలి. అలానే ఈ టైప్స్లో మనం కొన్ని ప్లాంట్స్ డిఫరెంట్గా ఉండే ప్లాంట్స్ నేమ్స్ కూడా ఉంటాయి, ఇవి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం స్ట్రెస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్డిపెండెన్స్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ప్లాంట్స్ పైన, ప్లాంట్స్ యానిమల్స్ పైన, లైక్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ డిపెండెన్సీ గురించి మనం ఇక్కడ చెప్తాము. ఇది కూడా చాలా కొత్తది. అట్ ద సేమ్ టైం 4th క్లాస్ వాళ్ళకి రెగ్యులర్లో కొంచెం ఉంటుంది, కానీ ఇక్కడ మనం కొంచెం డెప్త్గా ఇస్తాము. కంపల్సరీ స్ట్రెస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే విత్ లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ 2 బేస్ చేసుకొని అలానే ఇంకో 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవి కూడా సేమ్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటాయి. అదే కాన్సెప్ట్ 2లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం పిల్లవాడు ఓన్గా చేయడానికి హెల్ప్ చేయండి, హోంవర్క్గా అసైన్ చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వీళ్ళకి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం స్ట్రెస్ చేయండి. నెక్స్ట్ వచ్చే వరకు లెవెల్ 3 సేమ్, మనకు ఆల్రెడీ లెవెల్ 4లో ఎలాగో వర్డ్ సెర్చ్ పజిల్ మనం ఆల్రెడీ ముందు క్లాసెస్లో కూడా ఇచ్చాము. లైక్ ఇక్కడేమో మిస్సింగ్ క్యారెక్టర్స్ ఇస్తాము, మిస్సింగ్ క్యారెక్టర్స్ ఫిల్ చేసి ఇక్కడ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అలా ఫైండ్ అవుట్ చేయమండి, లైక్ ఫన్ యాక్టివిటీ, కొంచెం ఇన్వాల్వ్ అవుతారు. నెక్స్ట్ స్మార్ట్ యాక్టివిటీలో కూడా అంతే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్చర్స్ కలెక్ట్ చేసి పేస్ట్ చేయమని చెప్తాము, లేదా దాని గురించి ఒక 2-4 సెంటెన్సెస్ రాయమని చెప్తాము. ఎందుకంటే వాళ్ళకి యాక్టివిటీలు ఎలా చేయాలి అనేది ఇప్పటి నుంచే అలవాటు అవ్వడానికి, అట్ ద సేమ్ టైం పిల్లవాడు ఈజీగా ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. అలానే ఇంట్లో కూడా డిస్కస్ చేయమనండి, రోజు క్లాస్లో అప్పుడప్పుడు రీకాల్ చేస్తూ ఉండండి. లైక్ ఫన్ యాక్టివిటీస్ లాగా యాక్టివిటీస్
మెన్షన్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఒలింపియాడ్ ఎగ్జామ్స్కి ఇది చాలా మేజర్ టాపిక్. ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆల్ టైప్స్ ఆఫ్ నేషనల్ ఒలింపియాడ్స్కి 4th క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అలానే ఏదైనా డౌట్స్ ఉంటే 10 to 5 ఈఏబిఎస్కి కాల్ చేయొచ్చు. మేము అవైలబుల్గా ఉంటాము. ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.